వనితా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను దేవిశ్రీ, ఎంఎస్సీ ఇన్ యోగా. ఈనాటి కార్యక్రమంలో మనం ప్రీనేటల్ వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా పడుకోవాలి, ఏ విధంగా స్టెప్స్ క్లైంబ్ చేయాలి, స్టెప్స్ ఎక్కాలి, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలండి. లేదంటే మనకి పెల్విక్ దగ్గర, సాక్రమ్ దగ్గర పెయిన్ అధికంగా అయిపోతుంది. సో ఈ 3 విషయాల్లో కూడా చాలా క్లారిటీగా ఉండాలి. లాస్ట్ సెమిస్టర్ అంటే మనం బేబీకి బర్త్ ఇచ్చే వరకు కూడా ఆ పడుకునే పద్ధతి చాలా బాగా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా ఎవరైతే కనుక బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా కూర్చుంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం ఈ విధంగా బాల్ ఉంటే సూపర్ బెస్ట్గా ఉంటుంది. బాల్ పక్కా తీసుకోండి. నెమ్మదిగా ముందుకు వచ్చేసాయండి. బాల్ దగ్గరికి సిట్టింగ్ పొజిషన్లో కూర్చోండి. మనం కూర్చున్నప్పుడు బాల్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యామ్కి ఈ వీడియోలో కనుక చూస్తే పొజిషన్ చాలా బాగా సరిపోయింది. సో మ్యామ్ హైట్కి ఈ యొక్క బాల్ అనేది ఓకే. లేదు మీరు కిందికి వెళ్ళిపోయి మోకాళ్ళు పైకి వచ్చేసినా, లేదంటే మోకాళ్ళు కిందకి జారు పడిపోయినట్టు అవుతున్నా కానీ బాల్ పొజిషన్ మీకు కరెక్ట్గా లేదనేసి ఈ యొక్క బాల్ ఎంత పెద్దగా తీసుకోవాలి అనేటువంటిది మన యొక్క హైట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న తర్వాత వీలైతే ఇప్పుడు మామ్కి 8th మంత్ పడింది కాబట్టి నేను చాలా హెల్ప్ చేస్తున్నాను. వీలైనప్పుడు మీరు చక్కగా నిదానంగా చేసుకోవడం వలన ఈజీగా చేసుకోగలుగుతారు. చక్కగా ముందుకి వెనక్కి మూమెంట్ ఇవ్వండి. ఎస్, చూసారా ఎంత బాగా పెల్విక్ అండ్ సాక్రమ్, కాక్సిక్ మూమెంట్స్ నడుస్తూ ఉన్నాయో. దీనిలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్, పెల్విక్ పెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు, లేకుంటే కనుక సయాటికాతో పెయిన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కాలు తుంటి జాయింట్ లాగేస్తుంది అనుకున్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసేసామండి. సెకండ్ దానిలోకి వెళ్తున్నాము. సైడ్స్ మూమెంట్, సైడ్స్ స్మూత్గా. ఎస్, పెల్విక్ మూమెంట్స్, హిప్ మూమెంట్స్ చూసారా ఎంత బాగా నడుస్తున్నాయో. దీనిలో ఈ విధంగా నెమ్మదిగా ఒక 5 కౌంట్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి. డేలో ఒక 5 టైమ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. అండ్ రిపీటెడ్ అండ్ కౌంటింగ్ ఎక్కువ కూడా చేసుకోవచ్చు మీకున్నటువంటి పెయిన్ బట్టి. దెన్ స్లోగా రొటేట్ చేయండి హిప్. ఎస్, చక్కగా నిదానంగా రొటేట్ చేయండి. ఇది చేయడం వలన మనకి కదండి లోపల ఉన్న బేబీకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా మంచిగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. బేబీకి ఇక్కడ కొంచెం చక్కగా మంచిగా స్పేస్ దొరుకుతుంది అన్నమాట. ఈ కాక్స్కి నొక్కేస్తూ ఉంటుంది కదా మన యొక్క బెల్లి పెరిగే కొందికి. సో దీనిలో చక్కగా మూమెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది. దాంతోపాటు ఈ బ్యాక్ ఉన్నటువంటి ఈ సాక్రమ్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం బ్యాక్కి మూమెంట్ నడుస్తూ ఉంటుంది. దానివలన బేబీ మూమెంట్కి చాలా ఈజీ అవుతుంది. రైట్ మా. నెక్స్ట్ రైట్ నుంచి నెమ్మదిగా లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి నెమ్మదిగా రైట్కి. ఎస్, చాలా స్మూత్గా ఈజీగా చేసుకోవాలి. చేసేటప్పుడు కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరిచి ఉంచండి. వీలైతే మీ పార్ట్నర్ని పక్కన పెట్టుకుని చేసుకోండి. లేకుంటే యోగా టీచర్స్ దగ్గర మాత్రమే సాధన చేయండి. మీకు మీరుగా ఓన్గా ఎవరు లేనప్పుడు చేయొద్దు. ఎస్, ఇప్పుడు లాస్ట్ వన్ చేద్దాము. ఇది మీ కంఫర్ట్ అయితే మాత్రమే మీరు ట్రై చేయండి. బ్యాక్ రిలాక్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. స్లోగా స్టాండింగ్ పొజిషన్. రైట్, ఫైనల్ పొజిషన్లో ఇలా లెగ్స్ పైన కవ్ పొజిషన్కి వచ్చేసేయాలి. బాల్ని చక్క ముందుకు పెట్టేసుకున్నాం. 2 హ్యాండ్స్ని కూడా చక్క చిన్నగా లాక్ చేసేసుకున్నాం. హెడ్ నెమ్మదిగా డౌన్కి చేసుకోండి. ఎస్, స్పైన్ చక్కగా మూమెంట్ అవుతూ ఉంటుంది. బెల్లి చాలా రిలాక్స్ అవుతూ ఉంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చేసేటప్పుడు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది.
స్మూత్గా, ఎక్కడ జర్క్స్ ఇవ్వద్దు. బ్రీత్ ఇన్ చేస్తూ నెమ్మదిగా ముందుకి, బ్రీత్ అవుట్, దెన్ స్లోలీ బ్యాక్. ఇన్హేల్, వీలైతే ఇంకొంచెం ముందుకు హ్యాపీగా పడుకోండి. ఎస్, దెన్ స్లోలీ రిలీజ్. అగైన్ ఇన్హేల్, బ్యాక్ చాలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, ఫోకస్ చేయండి. రిలాక్స్, అగైన్ దెన్ స్లోలీ స్ట్రెచ్, రిలాక్స్. చూసారు కదా ఎంత బాగా హెల్ప్ అవుతుందో. ఇది మనకి 6th మంత్ నుంచి డెలివరీ టైం వరకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆ లేబర్స్ ఇష్యూస్ రాకోకుండా ఉండటానికి, చైల్డ్ బర్త్ ఈజీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకి ఏమన్నా మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అంటే, శ్రీమంతాలకి అలా ఇస్తుంటాం కదా, ఇది ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేయండి.